క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో వందనములు తెలియచేసుకుంటున్నాను. నేటి దిన ధ్యానాంశము, చిన్న పాపమైనప్పటికీ అది మన జీవితాన్ని తలక్రిందులు చేయగలదు. ప్రియులారా, కొన్నిసార్లు సహజముగా మనము అందరము ఎదుటి వారిపై కోపపడుతూ ఉంటాము. వారిని క్షమించలేకుండా ఉంటాము. సులభముగా అబద్ధాలు చెప్పడము, చిన్న చిన్న తప్పిదాలు చేయడము, ఇవేమి చేస్తాయిలే, చిన్న చిన్న పాపాలే కదా అని అనుకుంటూ ఉంటాము. కానీ అటువంటి చిన్న చిన్న తప్పిదాల వలన మనము ఎదుర్కొనే సమస్యలు ఏమిటో ఈ దినాన ప్రభువు మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. అబ్రహామునకు దేవుడు కుమారుని దయచేస్తాను అని వాగ్దానము చేసినాడు. అయితే సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న అబ్రహాము తన భార్య ఇచ్చిన సలహా వలన ఇష్మాయేలు జన్మించాడు. కానీ దేవుని వాగ్దానము చొప్పున ఎదురు చూడకుండా సొంత నిర్ణయం తీసుకోవడం వలన సుమారుగా 13 సంవత్సరములు దేవుడు అబ్రహామును దర్శించినట్లుగా మనము చూడలేదు. తాను చెప్పని మార్గంలో నడిచినందుకు గాను దేవుడు మౌనము వహించారు. దావీదు దేవుని హృదయానుసారుడు, దేవునితో అనుక్షణము సహవాసము కలిగి ఉన్న వ్యక్తి అయినప్పటికీ కూడా దేవుని చిత్తమేమిటో తెలుసుకోకుండా ఇశ్రాయేలు ప్రజలను లెక్కించమని యోవాబుకు చెప్పినప్పుడు యోవాబు హెచ్చరిస్తున్నప్పటికీ కూడా వినకుండా లెక్కించగా దేవుని కోపము వలన దావీదు చేసిన తప్పిదము వలన ఇంచుమించుగా ఆ దినమున 70,000 మంది మృతి నొందిరి. ప్రియులారా, ఇక్కడ అబ్రహాము చేసింది చిన్న తప్పిదమే, దావీదు చేసింది కూడా చిన్న తప్పిదమే అయినప్పటికీ కూడా వారు ఇరువురు చేసిన తప్పిదముల వలన దేవుని కోపము, దేవుని మౌనము భరించవలసి వచ్చింది. నిజమే, అబ్రహాము చిన్న తప్పిదమే చేశాడు. కానీ 13 సంవత్సరములు దేవుని మౌనము ఎదుర్కొన్నాడు. అంతేకాకుండా నేటికి ఇస్మాయేలీయులకు ఇశ్రాయేలీయులకు వైరము జరుగుతూనే ఉన్నది. అదే విధముగా దావీదు జనసంఖ్య లెక్కించడము సాధారణముగా రాజులు చేసే పని అయినప్పటికీ దేవుని చిత్తమేమిటో గ్రహించకుండా ముందుకు సాగినందుకు గాను 70,000 మంది మరణించారు. ప్రియులారా, నేడు నీవు నేను చేసేది చిన్న తప్పిదమే కావచ్చు, చిన్న అబద్ధమే కావచ్చు, చిన్న మోసమే కావచ్చు, చిన్న పాపమే కావచ్చు. కానీ దాని వలన మన ఆత్మీయ జీవితము అనేది పడిపోవచ్చు. మన సాక్ష్యాన్ని మనము కోల్పోతాము. దేవుని సహవాసానికి దూరం అవుతాము. దేవుని మౌనానికి, దేవుని శిక్షకు పాత్రులం అవుతాము. ప్రియులారా, మన దేవుడు పరిశుద్ధుడు, సంపూర్ణుడు గనుక మనము కూడా తన ఎదుట నిర్దోషులము, పవిత్రులము, పరిశుద్ధులముగా ఉండాలని ఆశిస్తున్నాడు. లోకం తీరు ఇదే కదా, మరి ఇంత కఠినముగా పవిత్రముగా ఉండాలి అంటే ఎలా అని ఆలోచిస్తున్నావేమో. అందుకే దేవుడు సెలవిస్తున్నాడు, ఈ తరం వారికి వేరై రక్షణ పొందమని చెబుతున్నారు. కాబట్టి అందరూ అలానే ఉన్నారు అనుకుంటూ వేరే వారిని చూస్తూ వారితో మనలను మనము పోల్చుకుంటూ ఉండక దేవుని వాక్యముతో మనలను మనము పోల్చుకుంటూ వాక్యానుసారముగా జీవిద్దాము. దేవుని ఎదుట నిర్దోషముగా, నిష్కలంకులముగా, దేవుని సన్నిధిలో నిందారహితులముగా నిలుద్దాము. అట్టి కృప దేవుడు మన అందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాము. కృపామయుడా, మా పరలోకపు రాజా, సర్వశక్తిగల తండ్రివైన దేవా, మీకు వందనములు, స్తోత్రములు. జీవం కలిగిన దేవ, జీవాధిపతి, సర్వలోక పాపమును మీ భుజముల మీద మోసుకొని కలువరిలో మా కొరకు త్యాగమై మా పాపముల నుండి మాకు విడుదల కలగచేసినారు. మీకు స్తోత్రములు. మా కొరకు మీరు పొందిన గాయములను మరలా మా పాపముల ద్వారా రేపక మార్పు నొందిన బిడ్డల వలె ఇలలో జీవించే కృపను మాకు దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమెన్.